Hi, friends. Good evening. Welcome you all. Yes, my dear friends. Today we are going to start our classes with this introduction live class. I wholeheartedly welcome you all to this program. English exclusive batch for competitive examinations. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఏర్పాటు చేయబడిన ఈ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుని ముందున్నటువంటి 1 month లో మాక్సిమం బెనిఫిట్ పొందడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఈ 1 month లో మనము సాధ్యమైనంత వరకు మాక్సిమం బెనిఫిట్ ఈ యొక్క ప్రోగ్రామ్ తో పొందడం ద్వారా రాబోయేటువంటి ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోనూ కూడా ఇంగ్లీష్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. మిత్రమా, మీరు మేము కలిసి ఈ ప్రయాణంలో ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ది బెస్ట్ తీసుకోవడానికి మాక్సిమం మీరు బెనిఫిట్ పొందడానికి ఏ కార్యక్రమాలు అయితే మనం అనుకుంటామో వాటన్నిటినీ సక్సెస్ఫుల్ గా చేయడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మన ఇంటెన్షన్ ఏమిటయా అంటే, మన ఆబ్జెక్ట్ ఏమిటయా అంటే, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అది ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ ఏదైనా ఇదే ఇంగ్లీష్. ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసేటప్పుడు మైండ్లో 2 థాట్స్ ఉన్నాయి. 1 బ్యాంకింగ్ ఎగ్జామినేషన్, 2 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. 2 విషయాలు మైండ్లో పెట్టుకునే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ ఎ రెసిపెంట్ గా, యాజ్ ఎ స్టూడెంట్ గా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మరింత బాగా ఇంకా బాగా నేర్చుకోవడానికో, మరింత ఎక్కువగా కంటెంట్ తీసుకోవడానికో, మరింత ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వవలసిన అవసరం మీ వద్ద నుంచి ఉంది. సో ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. విత్ ఓన్లీ మెంటార్ ఇట్ కాన్ బి ఎ సక్సెస్. విత్ ఓన్లీ ఎ స్టూడెంట్ ఇట్ కాన్ బి ఎ సక్సెస్. మీరు మేము అందరం కలిస్తేనే ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ సాధిస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కి మనమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ చేయాలి. మీ మనసులో ఏ డౌట్ ఉండకూడదు. ప్రతి డౌట్ ని అడగాలి, క్లారిటీ తీసుకోవాలి. ఒకసారి మనం మన యొక్క జీవితంలో మన యొక్క ఇంగ్లీష్ గురించి ఆలోచించినట్లయితే, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఎక్కడ మనం I'm not going to criticize anyone, but let me tell you the actual situation in the world. ప్రపంచంలో ఇంగ్లీష్ అంటే అమ్మో అని దాని గురించి భయపెట్టడమే తప్ప అందులో ఉన్న ఈజినెస్ ఎవరు మనకి తెలియచేసి ఉండలేదు. ఇప్పుడు మనం ఆ ఈజినెస్ ని తెలుసుకోవాలి. ఎక్కడో ఇందులో ఈజినెస్ ఉంది, అదేంటో తెలుసుకోవాలి. ఎస్, అనేక సంవత్సరాలుగా, more than 20 years, ఎన్నో సంవత్సరాలుగా పాఠాలు చెప్తున్నటువంటి, లెక్చర్ ఇస్తున్నటువంటి మాకు స్టూడెంట్ని డైరెక్ట్గా చూసినప్పుడు, స్టూడెంట్కి ఉన్నటువంటి ఇబ్బందులు చూసినప్పుడు, ఎస్, ఇంగ్లీష్ని స్టూడెంట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే అందులో ఉన్నటువంటి ఆ బ్యూటీని, ఆ స్వీట్నెస్ని స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్లాలని మా ప్రయత్నంలో భాగంగానే ఇంగ్లీష్ చాలా ఈజీగా తయారు చేసుకోవడం జరిగింది. కేవలం ఈజీగా ఉంటే సరిపోదండి, ఎక్కువ మార్కులు రావాలి అంటే సబ్జెక్ట్ ఇంటాక్ట్ అలాగే ఉండాలి, నేర్చుకోవడం సులభంగా ఉండాలి, గుర్తుంచుకోవడం సులభంగా ఉండాలి, ఎగ్జామినేషన్లో అప్లై చేయడం సులభంగా ఉండాలి. సబ్జెక్ట్లో మార్పు లేదు. ఏ ఇంగ్లీష్ లెక్చరర్ అయినా అదే సబ్జెక్ట్ చెప్తారు, కానీ ఆ సబ్జెక్ట్ని స్టూడెంట్ ఈజీగా నేర్చుకోవడం ఎలా, లేదు అదే సబ్జెక్ట్ని అప్లై చేసినప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అనే విషయంలోనే డిఫరెన్స్ ఉంటుందండి. మీరందరూ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్. మనము మ్యాథమెటిక్స్ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, లేదా ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నా అందరూ నేర్చుకునే సబ్జెక్ట్ ఒకటే. బట్ వే ఆఫ్ టీచింగ్ లోనో, లేదు ఆ స్టూడెంట్ని అప్రోచ్ అవ్వడంలోనో, స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ని ఇవ్వడంలోనో డిఫరెన్స్ వల్లే టీచర్స్లో డిఫరెన్స్, టీచింగ్ మెథడ్లో డిఫరెన్స్ ఉంటుంది. మెథడాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం మాట్లాడుకునేది దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంత సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత దీన్ని ఎగ్జామినేషన్లో అప్లై చేయడం ఎలా? ఎస్, ఏమిటి మా ధైర్యం ఏంటంటే, అనేక వందల మంది విద్యార్థులు
మాక్సిమం మార్క్ తెచ్చుకున్నారు. అనేక వేల మంది విద్యార్థులు జాబ్స్ పొందున్నారు. ఇంగ్లీష్ని ఒక అస్త్రంగా తీసుకున్నారు. ఇంగ్లీష్ని ఒక వెపన్గా తీసుకుని వాళ్ళు మంచి మార్కులు సాధించగలిగారు. మరి వాళ్ళు సాధించగలిగింది మనం ఎందుకు చేయలేం? వారికి నేనే చెప్పున్నాను. అయితే ఇప్పుడు వారికి చెప్పిన దానికన్నా ఇంకొంచెం మోడిఫికేషన్ వస్తుంది. డెఫినెట్గా 2015లో ఉన్నట్టుగా 16లో ఉండదు, 16లో ఉన్నట్టుగా 21లో ఉండదండి. ఖచ్చితంగా ఈ 2021లో ఇది మళ్ళా కొత్త బ్యాచ్. ఈ బ్యాచ్కి చెప్పేటప్పుడు మరొక్కసారి మా ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే మరింత తేలికగా మార్కులు తెచ్చుకోవడం ఎలా. మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ఫియర్. ఆ ఫియర్ని ఏ విధంగా మనం పోగొట్టుకోవాలి. అందుకే ఒకసారి నేను పూర్వానికి వెళ్ళి ప్రజెంట్కి వస్తాం. చిన్నతనంలో ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీషే మనకి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నప్పుడు, ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్ అన్నప్పుడు, జానీ జానీ ఎస్ పాపా అన్నప్పుడు, మన ఇంగ్లీష్ మన యొక్క స్కూల్ కెరీర్ స్టార్ట్ అయినప్పుడే దట్ ఈజ్ వాట్ వి సీ. ఇంగ్లీష్ అనే దాన్ని మనం చాలా ఓన్ చేసుకున్నాం. ఇంగ్లీష్ మనకి ఓన్ లాంగ్వేజ్ లా చాలా హ్యాపీగా ఉన్నాం. మన పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. బికాస్ మన కేజీస్లో మన ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందండి? ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాదు. ఇందులో ప్రతి పేజీలో ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. మ్యాథమెటిక్స్ సైన్సెస్లో ఒక పేజ్లో నేర్చుకుంటే నెక్స్ట్ 4 పేజెస్ దాన్ని బేస్ చేసుకుని వెళ్తాయి. ఇంగ్లీష్లో అలా కాదు, ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. అది మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. 2+2 = 4 అని మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పినప్పుడు నెక్స్ట్ డే 3+3 కనుక ఆయన అడిగితే మ్యాథమెటిక్స్ టీచర్ కన్నా నువ్వు ముందు ఆన్సర్ చెప్పుంటావు 6 అని, అండ్ అందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తుంటారు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఒకరోజు ప్లేడ్ ప్లేడ్ స్టాప్డ్ అయిన వెర్బ్ కాంజుగేషన్, రెండవ రోజు సంగ్ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు. అదేంటి ఇంగ్లీష్ మాస్టర్ నిన్న చెప్పిన సబ్జెక్ట్కి ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్కి తేడా ఎందుకు వచ్చింది అంటే ఇది సబ్జెక్ట్ కాదు, లాంగ్వేజ్. ప్రతి పేజీలోనూ మనం ఉండాలి. ఆ రోజు నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్ మ్యాథమెటిక్స్ అయితే చాలా ఒక ఫార్ములా ఫాలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, కానీ ఇంగ్లీష్లో అలా కాదు. ఎవ్రీడే ఇట్ షుడ్ బి టాట్. ఇక రెండో విషయానికి వస్తా. రీసెంట్గా మీకు ఒక డెమోలో కూడా చెప్పున్నాను. ఏమనంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అటు టీచర్స్ మిమ్మల్ని తప్పు పట్టారు, మీరు కూడా మీదే తప్పు అని అనుకున్నారు ఒక విషయంలో. నేను దాన్ని అంగీకరించను. దేన్నయ్యా అన్నట్లయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ గురించి వచ్చినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి అందరికీ వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న 26లో కా పలకాలంటే ఎలా పలకాలి? CKCH ఇన్ని పలుకుతున్నప్పుడు అది కా అని ఎలా తెలుస్తుంది? ఇక రెండవది ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైలెంట్ లెటర్ ప్రాబ్లం. కాబట్టి ఇంగ్లీష్లో నువ్వు ప్రొనౌన్స్ చేసినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసావు, ఇంగ్లీష్ స్పెల్లింగ్ రైట్ డౌన్ చేసినప్పుడు నువ్వు ఆ యొక్క ప్రాబ్లంని ఫేస్ చేసావు. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఐదర్ స్పెల్లింగ్ కానీ ఆర్ ప్రొనౌన్సియేషన్ కానీ నీ తప్పు కాదు, అది లాంగ్వేజ్లోనే ఒక తప్పు. సో లాంగ్వేజ్లో అన్నీ నేర్చుకుంటేనే అవి కూడా వస్తాయి అన్న విషయం గమనించాలి. లేదా వ్యవహారికంగా పబ్లిక్లో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి నేర్చుకోవాలి, సమాజం నేర్పాలి. ఇప్పుడు మీరు చాలా మంది అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇది ఏ ఒక్క టీచరో చెప్పింది కాదు, సొసైటీ మీకు ఇచ్చినటువంటి ఇంగ్లీష్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ఆ రోజు ఇంగ్లీష్ టీచర్ మనకి చెప్పుండాలి. కానీ ఇది ఇంతే అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది, నెమ్మదిగా తగ్గుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఎనీవన్, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ టీచర్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్. నేనైతే ఏమంటే కొంచెం ఈగో ఎక్కువ. పిల్లాడికి ఇంగ్లీష్ని చేరవేయడంలో ఎక్కడో ఒక చిన్న లైన్, ఒక చిన్న బ్యారియర్ ఒకటి వచ్చింది. సో దే వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్స్. వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇంగ్లీష్ అనేది వాళ్ళ సబ్జెక్ట్గా ఫీల్ అయ్యారు తప్ప ఇంగ్లీష్ అనేది పిల్లల సబ్జెక్టుగా పిల్లలకి ఇద్దామని మ్యాథమెటిక్స్ టీచర్లో ఫీల్ అయ్యి ఉంటే మొత్తం ఇంగ్లీష్ మీకు వచ్చి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది గురువులు ఆ విధంగా కూడా ఉన్నారు. ఐ అప్రిషియేట్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ దెమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వాళ్ళ ఈగో, వాళ్ళ ఇంగ్లీష్, వాళ్ళ గురించి ఆలోచించారు తప్ప ఆ స్టూడెంట్ ఎండ్ నుంచి ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ అడిగినప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి తెలిస్తే వెంటనే చెప్పచ్చు, తెలియకపోతే
నాకు ఇప్పుడు తెలియదమ్మా, రేపు చెప్తానని చెప్పొచ్చు. అలా కాకుండా తెలిసి తెలియని విషయాలన్నీ మాట్లాడుకోవడం వల్ల కూడా ఇంగ్లీష్లో ప్రాబ్లం వస్తుంది. ఇక రెండవది, అక్కడ నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆర్ క్రిటిసైజ్ ఎనీ ఇంగ్లీష్ లెక్చరర్, బట్ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఆర్ సచ్ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, వీ కెన్ కాల్ దట్. ఓకే. అండ్ మోర్ ఎవర్ ఒక ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి ఇంకో రెండో విషయం చెప్తా. పరుగు పందెం, ఒక రన్నింగ్ రేసులో నువ్వు ఫస్ట్ ప్లేస్ వస్తే ఏమి ఇచ్చారయ్యా గిఫ్ట్? ఇంగ్లీష్ డిక్షనరీయా? మంచి మ్యూజిక్, మంచి సాంగ్ పడితే ఏమి ఇచ్చారయ్యా గిఫ్ట్? ఇంగ్లీష్ డిక్షనరీయా? 4 మంచి మార్కులు వస్తే ఏమి ఇచ్చారయ్యా? ఇంగ్లీష్ డిక్షనరీయా? నువ్వు ఏం చేసినా ఇంగ్లీష్ డిక్షనరీ ఇచ్చి ఇంగ్లీష్ బాగా రావాలి, ఇంగ్లీష్ డిక్షనరీ నువ్వు నీ దగ్గర ఉండాలి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఏ విద్యార్థి ఇంగ్లీష్ డిక్షనరీని గిఫ్ట్ ఇచ్చిన రోజునో కొన్న రోజునో చూశాడు తప్ప మనకంటే మన తల్లులే ఇంగ్లీష్ డిక్షనరీని ఎక్కువగా టచ్ చేశారు. బికాజ్ ఇక్కడి నుంచి అక్కడ బుక్ అక్కడి నుంచి పెట్టినప్పుడు మనం ఎవ్వరం ఇంగ్లీష్ డిక్షనరీని పెద్దగా ముట్టుకోలేదు. కానీ ఎందుకో తెలీదు, ఒక సమాజం నుండి, తల్లిదండ్రుల నుంచి, టీచర్ల నుండి ఇంగ్లీష్ బాగా రావాలి, ఇంగ్లీష్ బాగా వచ్చా, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడా, లేదు మా అబ్బాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఇంగ్లీష్ బాగా వచ్చు. ఈ ఇంగ్లీష్ రావడం రాకపోవడం అనే దాన్ని ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లోకి తీసుకెళ్లి అది లేకపోతే ఏమీ లేదు అని చెప్పడం అనేది చాలా తప్పండి. ఇంగ్లీష్ లేకపోయినా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ ని మరీ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి ఎక్కువగా చూడడం వల్ల కూడా పిల్లల్లో ఒక రకమైన భయం మొదలైంది. రెండోది, మాట్లాడినప్పుడు ఇది తప్పనో, స్పెల్లింగ్ లో ఇది తప్పనో చెప్పినప్పుడు, ఈజ్కి వజ్జ రాసినప్పుడు వజ్జకి ఈజ్ రాసినప్పుడు ఇది ఇలా కాదు ఇది ఇలాగని, జస్ట్ చిన్న విషయం అండి, దాన్ని అలా ఓపెన్ చేస్తే సరిపోయేది. ఆ విషయంలో మనకి పర్సనల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేసే అవకాశం ఇవ్వకపోవడం అనేది కూడా చాలా తప్పు. అలాగే ఒక ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్పండి అని అనగానే ఆయన రండి కూర్చోండి అని ఇంగ్లీష్ గ్రామర్ నేర్పడం మొదలు పెట్టారు. మై డియర్ ఫ్రెండ్స్, నాకు ఈ డౌట్ ఉంది, మీరు చెప్పండి. ఇంగ్లీష్ నేర్చుకోవడము అంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడమా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడమా? తెలుగు వచ్చుగా మీకు? ఎంతమందికి తెలుగు గ్రామర్ వచ్చు? అంటే లాంగ్వేజ్ చాలా గొప్పదండి, కానీ దాన్ని మనం గ్రామర్ అనే లెన్స్ పెట్టి చూస్తే కష్టంగా తయారవుతుంది. లాంగ్వేజ్ చాలా బాగుంటుందండి, అద్భుతమైన లాంగ్వేజ్, కానీ దానికి ఏం పెట్టాం మనము? గ్రామర్ అనే ఒక లెన్స్ పెట్టినప్పుడు డిఫికల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీలో చాలా మంది ఇంగ్లీష్ నేర్చుకుందామని ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంగ్లీష్ గ్రామర్ నేర్పుతానంటాడు. ఈ డిఫరెన్స్ మాత్రం మీరు గమనించాలి. మీకు ఇంగ్లీష్ కావాలా, ఇంగ్లీష్ గ్రామర్ కావాలా? దిస్ ఈస్ ద క్వశ్చన్. మళ్ళీ గ్రామర్ మీద ఎందుకు స్ట్రెస్ పెట్టారు? గ్రామర్ వస్తే మార్కులు వస్తాయని. అయ్యా, లాంగ్వేజ్ నేర్చుకుందాం అయ్యా, మార్కులు తర్వాత అయ్యా అని ఆ రోజు చెప్పు ఉండాలి కదా. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కొన్ని డైలమాస్ ఉన్నాయి. ఆ డైలమాతో ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ చెప్పండి అని అనగానే ఓపెన్ యువర్ బుక్స్ అంటాడు. నా క్వశ్చన్ చెప్తున్నాను మీకు, మీరు నన్ను వినండి, నా మాట వినండి. నేను నోట్స్ రాయమన్నప్పుడు రాయండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ బిగ్ బుక్ టు మెనీ బుక్స్. నా దగ్గర ఉన్న గ్రామర్ బుక్లో అదంతా నీ బుక్ లో రాయించడం కాదు ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ బ్రెయిన్ టు మెనీ బ్రెయిన్స్. మీరు గొప్పవాళ్ళు, మీ బ్రెయిన్స్ చాలా గొప్పవి, మీరు చాలా విషయాల్ని అర్థం చేసుకోగలరు, వింటే అర్థం చేసుకోగలరు. విని అర్థం చేసుకునే అవకాశం మీకు ఇవ్వకుండా పెన్ పేపర్ మీద నేను ప్రెషర్ పెట్టినప్పుడు మీరు పెన్ పేపర్ దగ్గరే ఉండిపోతారు, అది బ్రెయిన్ దాకా పోదు. కాబట్టి వినండి, విని నేర్చుకోండి. మేము ఏదైతే రైట్ డౌన్ చేయమంటామో అంతవరకు నోట్స్ తీసుకోండి, లేదు కొంత నోట్స్ పీడిఎఫ్ రూపంలో తీసుకోండి. కానీ ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు వినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వినడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆయన వెళ్ళగానే అంటాడు బుక్ ఓపెన్ చేయండి అన్నాడు. చాలా అంటే ఇది ఎక్కువ మందికి జరిగింది, 80% ఆఫ్ ద స్టూడెంట్ జరిగింది ఏంటంటే బుక్ ఓపెన్ చేయగానే పుట్ ద టైటిల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మీరందరూ రాసింది ఏంటంటే దేర్ ఆర్ 8 పార్ట్స్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 1 నౌన్, 2 ప్రొనౌన్, 3 వెర్బ్. ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉంటుందా? సబ్జెక్ట్ నేర్చుకుందామని, ఇంగ్లీష్ నేర్చుకుందామని వచ్చిన ఒక కుర్రవాడికి ఎంతో ఎంటర్టైన్మెంట్ తో ఎంతో అద్భుతంగా చెప్పవలసిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడకుండా ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడుతూ, అందులో మరలా ఇంగ్లీష్ గ్రామర్ లో కూడా మరలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని దాంతో స్టార్ట్ చేస్తే ఎంతకాలం ఉంటావయ్యా ఇంగ్లీష్ ట్యూషన్లో నువ్వు? ఈయన కాదు ఇంకో మాస్టర్ దగ్గరికి వెళ్తే పోనీ ఆయనైనా మారాడా? ఆయన కూడా ఓపెన్ యువర్ బుక్స్ అంటాడు, పుట్ ద టైటిల్ అంటాడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాడు. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మళ్ళా ఆయన దగ్గర కూడా బోర్ కొడుతుంది. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా క్లాస్ ఇంట్రెస్ట్ గా లేనప్పుడు వినలేం కదా నాన్న. సో ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సాధ్యమైనంత వరకు టిపికల్ గా చూపించారు తప్ప ఈజీగా ఎక్కడ ప్రజెంట్ చేయలేదు.
ఇది మెయిన్ ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి మనకు వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందంటే, వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు లెర్న్ దిస్ పర్టికులర్ లాంగ్వేజ్, ద సో కాల్డ్ టీచర్స్ ఆర్ మెంటర్స్ మేడ్ ఇట్ డిఫికల్ట్ అండ్ టిపికల్, అండ్ వీ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్. ఇప్పటికీ చాలా మంది పిల్లలు, సార్ నాకు వొకాబ్ చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇస్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ నేర్చేసుకుందామని ఒక కోరిక, హిమాలయన్ హైట్స్ లో ఉన్న దాన్ని రీచ్ అవుదామని. నాయన వొకాబ్ విషయంలో కూడా ఒక మాట చెప్తాను, వినండి. లాయర్ గారు వొకాబ్ వేరు, సైంటిస్ట్ వొకాబ్ వేరు, పోలీస్ ఇన్స్పెక్టర్ వొకాబ్ వేరు, జడ్జి వొకాబ్ వేరు, పొలిటీషియన్ వొకాబ్ వేరు. అర్థమైంది అనుకుంటున్నా. ఒక ఎకనమిస్ట్ యొక్క వొకాబ్ వేరు. అంటే ఎవరికి వాళ్ళకి వర్డ్ పవర్ ఉంటుంది, ఎవరి వర్డ్ పవర్ వాళ్ళు నేర్చుకోవాలి. అంతే తప్ప టోటల్ ఇంగ్లీష్ వొకాబ్ అంతా అంటే అది జరిగే పని కాదు. ఒక జర్నలిస్ట్ రాసేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడతాడు, ఒక ఎకనమిస్ట్ రాసేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడతాడు. అలాగే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి వెళ్ళే నీకు కొంత వొకాబ్ రావాలి. అది ఏంటి అని ఎవరు ఇప్పటిదాకా సర్కిల్ చేయలే. వొకాబ్ అనగానే ఇంకా రూట్ వర్డ్స్, ప్రిఫిక్స్లు, సఫిక్స్లు పట్టుకుని మొత్తం టోటల్ వొకాబ్ మీదకి వెళ్ళిపోయి దాన్ని సాధిద్దామని ప్రయత్నించి మధ్య దూరంలోకి వెళ్ళిన తర్వాత మన వల్ల కాదు అనుకుని బ్యాక్ ఫుట్ వేసి, లేదా కొద్దిగానే నేర్చుకుని మొత్తం అంతా అయిపోయింది అనుకుని, లేదా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కో ఎస్ఎస్సికో సంబంధం లేని వొకాబ్ అంతా నేర్చుకుని నా దగ్గర చాలా వొకాబ్ ఉందని అనుకోవడమే తప్ప, ఏది గమనించాలి వొకాబ్లో అంటే, వర్డ్ పవర్ కావాలంటే మనకే వర్డ్ పవర్ కావాలో అదే నేర్చుకోవాలి. మనకే వర్డ్ పవర్ కావాలంటే బ్యాంకింగ్కి సంబంధించి, ఎస్ఎస్సికి సంబంధించి దేర్ ఆర్ సర్టన్ వర్డ్స్, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎస్, దట్స్ ఇట్. ఇక్కడ ఈ విధమైనటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల పాప అనేక మంది విద్యార్థులు అనేక గంటల పాటు అవసరం లేనిది కూడా నేర్చుకుంటున్నారు. అవసరం లేనిది నేర్చుకోవడం వద్దు, అవసరమైనంత వరకు మాత్రమే నేర్చుకుందాం. నాయనా, ఇది మన క్లాస్, మీ క్లాస్, నా క్లాస్. మనము ఏది అనుకుంటున్నామో, ఏది చేద్దాం అనుకుంటున్నామో అదే చేద్దాం. మీరు హ్యావ్ అట్ యువర్ లిబర్టీ, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. జస్ట్ భయాన్ని వదిలిపెట్టండి, మనం మిరాకిల్ సృష్టించవచ్చు. మీ బ్యాచ్ ద్వారా ఈరోజు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఈ క్లాస్ ద్వారా నా ఇంగ్లీష్లో మీరు ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా, అది ప్రిలిమ్స్ అవనివ్వండి, మెయిన్స్ అవనివ్వండి, 80% ఆఫ్ ద మార్క్స్ ఆ ఎగ్జామ్లో దాటి రావాలి, వస్తాయి. ఇది నా టార్గెట్. నా టార్గెట్ 100%, 100%. బట్ ఐ ప్రామిస్ అండ్ ఐ అష్యూర్ యూ దట్ యూ షుడ్ గెట్ 80+. 80% పైన రావాలంటే నేను, మీరు ఇద్దరము కూడా ఇష్టంగా కష్టపడాలి. ఇది ఈ క్లాస్ని నువ్వు ఏదో క్లాస్ రూము ఆ టైప్లో కాకుండా జస్ట్ ఎంటర్టైన్ అవడానికి రా, నేను ఎంటర్టైన్ చేస్తా. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఇస్తా, విచ్ ఈస్ కాల్డ్ ఎడ్యుటైన్మెంట్. ఎడ్యుకేషన్ విత్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా? నా ఈరోజు టాపిక్ నేనేమనుకున్నానంటే, ఈ విషయం మీతో మాట్లాడదామని, ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు నేను క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇట్స్ వెరీ ఈజీ అండి, ఎక్కడ భయపడకండి. డెఫినెట్గా మనం మంచిగా మార్కులు తెచ్చుకుంటాం. ఇక రెండో విషయం మీతో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు వొకాబ్ చెప్తున్నాను, మంచి వర్డ్ పవర్ చెప్తాను. నాకు తెలుసు జూన్ మంత్లో మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ ప్రిలిమ్స్ పడచ్చు. మీకు నాకు కూడా మంచి టార్గెట్. ఈ మే మంత్ని మనం బాగా ఉపయోగించుకుందాం. ఉపయోగించుకుని మంచిగా ఈ మే మంత్లోనే, మే 20th ఆ టైంకి వచ్చేసరికి ఒక సాలిడ్గా కొన్ని టాపిక్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. దెన్ వీ కెన్ గెట్ త్రూ దట్ పర్టికులర్ ప్రిలిమ్స్. నాకు ఇప్పుడు ఈ బ్యాచ్, ఐ లవ్ దిస్ బ్యాచ్ వెరీ మచ్. ఈ బ్యాచ్ని పొటెన్షియల్గా మీ ద్వారా మంచి రిజల్ట్ తీసుకురావాలి. మీ ద్వారా మంచి రిజల్ట్ తీసుకురావడం ద్వారా సక్సెస్ యొక్క రుచి మీకు చూపించాలి. ఈ ఆన్లైన్ బ్యాచ్ ద్వారా సక్సెస్ యొక్క రుచి నేను కూడా చూడాలి. లాస్ట్ ఇయర్ అనేక బ్యాచెస్ అయ్యాయి. మళ్ళా ఈ యొక్క స్పెషల్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ద్వారా మీ అందరికీ మంచి రిజల్ట్ ఇప్పించాలి. మీరందరూ మంచిగా రిజల్ట్ తెచ్చుకోవాలి. ఎస్, రేపొద్దున్న ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఆర్ఆర్బి మెయిన్స్ ఉంది, ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్ ఉంది, ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఉంది, టైర్ 2 ఉంది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సగంలో ఆగిపోయింది. నెక్స్ట్ ఐబిబిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్, ఐబిబిఎస్ పిఓ ప్రిలిమ్స్, మెయిన్స్లు ఉన్నాయి. ఇన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్స్ అయ్యే లోపు డెఫినెట్గా మిమ్మల్ని గెట్ త్రూ చేయాలి. మీరు ఎస్ సార్, వీఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అండి, వీ గాట్ ఇట్ అని మీరు చెప్పాలి. ఆ విధమైన ఆలోచనతో ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ఇంతసేపు ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చానో మీకు అర్థం అవ్వాలి. ముందుగా చెప్పాను, తర్వాత ఇంగ్లీష్ చాలా ఈజీ, ఆ విషయం మర్చిపోండి. బిలీవ్,
హ్యావ్ దట్ బిలీఫ్ ఇన్ శ్రీధర్ సిసి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. నా కోరిక ఏంటో చెప్పాను. ఎవరో అంటున్నారు నేను చాలా పూర్ ఇంగ్లీష్లో అని. నేను ఇంకా పూర్, డౌన్ గ్రాస్ రూట్ లోంచో చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా సబ్జెక్ట్ బాగా ఎవరైనా కొద్దిగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని, మేమంత గ్రాస్ రూట్ లో చెప్తాం కాబట్టి మేము కొంచెం పైకి రేజ్ అయ్యేంత వరకు, మీ స్టాండర్డ్కి వచ్చేంత వరకు భరించాలి. ఓకేనా? సో ఇది ఒక ఐడియల్ బ్యాచ్ గా ఉండాలి. ఇది ఒక మంచి బ్యాచ్ అయ్యి ఇటువంటి బ్యాచెస్ ఇంకా ఎక్కువ రిక్వెస్ట్ పెట్టే విధంగా, ఎక్కువ డిమాండ్ చేసే విధంగా ఉండాలి. మీకు మాకు కూడా మంచి పేరు తీసుకురావాలి. మనమందరం కూడా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో ఈ బ్యాచ్ ద్వారా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇది నా కోరిక. నా కోరిక మీరు అందరూ తీరుస్తారని అనుకుంటున్నారు. లెట్ us స్టార్ట్ ద క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎస్, నేను ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేసినా వెర్బ్ గురించి ఒక క్లారిటీ ఇద్దామని కోరిక ఎప్పుడు ఉంటుంది. ఈ క్లారిటీ వచ్చేస్తే కొంచెం క్లౌడ్స్ క్లియర్ అయిపోతాయి. సో వెర్బ్ గురించి ముందుగా క్లారిటీ ఇస్తూ, ఈరోజు ప్రొనౌన్స్ మీద ఒక టేబుల్ ఇస్తూ, సరదాగా కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాలు కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎస్, ప్రతి ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగానే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. వెర్బ్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం డెమో క్లాస్ లో కూడా అనుకున్నాం. మిత్రులారా, వెర్బ్ అనగానే అందరూ చెప్పే విషయము యాక్షన్ అని. మనం అదే విషయాన్ని చెప్తున్నాం. వెర్బ్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు అని. వెర్బ్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు. ఎస్, ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. షీ సింగ్స్ సాంగ్స్. హియర్ సింగ్స్ అనేటువంటిది ఒక యాక్షన్. సో దట్ యాజ్ అన్ యాక్షన్ దీన్ని మనం వెర్బ్ గా యాక్సెప్ట్ చేస్తాము. ఇది వెర్బే, అది ఒక యాక్షన్. నౌ షీ ఈజ్ ఏ సింగర్. మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే హ్యాపీగా పెన్ పేపర్ కూడా యూజ్ చేయండి. షీ ఈజ్ ఏ సింగర్. ఇక్కడ ఈజ్ అనేది ఒక్కటే వెర్బ్ అండి. ఇది మెయిన్ వెర్బే, హెల్పింగ్ వెర్బ్ కాదు. ఎందుకంటే అది ఒక్కటే వెర్బ్ ఉంది కాబట్టి. ఒకటే వెర్బ్ ఉంది, అది మెయిన్ వెర్బే. ఆమె ఒక సింగర్ అయి ఉన్నది అని అర్థము. ఇక్కడ ఈజ్ కూడా వెర్బే. కానీ ఈ ఈజ్ అనేటువంటిది ఎటువంటి యాక్షన్ చేయడం లేదు. అది యాక్షన్ ఏమీ చేయడం లేదు. పోగా ఆమె యొక్క స్థితిని చెప్తోంది, అంటే ఆమె యొక్క స్టేటస్ చెప్తోంది. ఆమె ఎవరు, హూ ఇస్ షీ అని చెప్తోంది, స్టేటస్ చెప్తోంది. And now she has a mobile. She has a mobile. ఇక్కడ హ్యాస్ అనేటువంటిది ఒక్కటే ఉంది, అది మెయిన్ వెర్బ్. ఇది ఒక్కటే వెర్బ్ కాబట్టి అదే మెయిన్ వెర్బ్. ఇది ఇక్కడ మనకి ఏం చెప్తోందంటే ఆమె ఒక మొబైల్ కలిగి ఉన్నది అని చెప్తోంది. అంటే ఇక్కడ హ్యాస్ అనే వెర్బ్ పొజెస్ అని చెప్తోంది. ఏం చెప్తోంది? పొజెస్ అని చెప్తోంది. ఇప్పుడు మనకి మూడు విషయాలు అర్థం అవ్వాలి. ఇక్కడ సింగ్స్ అనేటువంటిదేమో యాక్షన్ అయింది, ఇక్కడేమో స్టాటస్ చెప్తున్నాం, ఇక్కడేమో పొజెస్ అని చెప్తున్నాం. కాబట్టి వెర్బ్ అంటే కేవలం యాక్షన్ అని మనం అనలేం. ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ పేపర్ ప్లీజ్ డూ రైట్ డౌన్. ఓకే, ఒక దాంట్లో యాక్షన్ అర్థమైంది, మరో దాంట్లో స్టాటస్ అంటున్నారు, మరో దాంట్లో పొజెస్ అని అంటున్నారు. కాబట్టి వెర్బ్ అంటే ఏమై ఉండాలి? వెర్బ్ అంటే ఏమీ లేదు. ఎస్, ఒక మనిషి ఎవరు, వారి దగ్గర ఏమున్నది, వారు ఏమి చేస్తారు. ఒక మనిషి ఎవరు, బీయింగ్, వారు ఏం చేస్తారు, వారు ఏమి కలిగి ఉన్నారు, హ్యావింగ్, వారు ఏం చేస్తారు, డూయింగ్. సో బీయింగ్, హ్యావింగ్, డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వెర్బ్. ఇప్పుడు వెర్బ్ యొక్క ఇన్ఫో ఇచ్చాను మీకు. వాట్ ఈజ్ ఏ వెర్బ్? బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్. Being, having and doing of a subject is called verb. Being, having and doing of a subject is called verb. ఇది verb యొక్క definition.
వెర్బ్ యొక్క డెఫినేషన్ బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఐ థింక్ యూ హ్యావ్ రిటన్ దట్, ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ యొక్క బీయింగ్, హ్యావింగ్, డూయింగ్ ని మనం ఏమంటాము? వెర్బ్ అని అంటాం. సో ఇక్కడ నేను మళ్ళా మీకు వెర్బులు అనగానే రెండు రకాలుగా కనపడుతూ ఉంటాయి. వెర్బులు అనగానే రెండు రకాలుగా కనపడుతుంటాయి. వన్ ఈజ్ ఏమంటారంటే హెల్పింగ్ వెర్బ్స్ అంటారు, మెయిన్ వెర్బ్స్ అంటారు. వాటికన్నా ముందు వెర్బ్కి ఒక 3 ఫార్మ్స్ చెప్పారు మనకి. ఫస్ట్ వన్ ఏమంటారంటే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ అంటారు. రెండవ దాన్ని ఏమంటారంటే పాస్ట్ టెన్స్ వెర్బ్ అంటారు. మూడవ దాన్ని ఏమంటారంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్. దీన్నే మనం V1 అంటాం, దీన్ని మనం V2 అంటాం, దీన్ని మనం V3 అంటాం. సో ఒక వెర్బ్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ రైట్ అనే వెర్బ్ తీసుకున్నప్పుడు దీనికి 3 ఫార్మ్స్ ఉంటాయి. రైట్, రోట్, రిటెన్. వెర్బ్కి ఇప్పుడు ఎన్ని ఫార్మ్స్ వచ్చాయి? రైట్, రోట్, రిటర్న్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. కావాలంటే మనము రైటింగ్ అని కూడా రైట్ డౌన్ చేసుకోవచ్చు, అంతే కదమ్మా? రైట్, రోట్, రిటర్న్. బాగుంది. మరి సింపుల్ గా మనం తీసుకుంటే ప్లే అనే ఒక వెర్బ్ తీసుకున్నా. ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఇది కేవలం ఈడి యాడ్ అయింది, కేవలం ఈడి యాడ్ అయింది, ఏ విధమైన చేంజ్ లేదు. దీన్నే మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్ అంటాం. ఏమంటామండి? రెగ్యులర్. మరి అది అలా ఉందా? రైట్ రోట్ అయింది, రోట్ రిటర్న్ అయింది కాబట్టి చేంజెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ఇర్రెగ్యులర్ అంటాం. వన్ ఈజ్ రెగ్యులర్, సెకండ్ వన్ ఈజ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ వెర్బ్ ఏమో ఈడితో ఎండ్ అయితే, ఇర్రెగ్యులర్ వెర్బ్ ఏమో అది మారిపోతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయము, వెర్బ్ కాంజుగేషన్ అనేది అంత కష్టమైనది కాదు. వెర్బ్ కాంజుగేషన్ చాలా ఈజీ. అఫ్ కోర్స్ మీకు అందరికీ చాలా మందికి వెర్బ్ కాంజుగేషన్ తెలుసున్నదే, అయినప్పటికీ కూడా ఒక్కసారి నేను వెర్బ్ కాంజుగేషన్ ఇస్తాను, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, ఎప్పటికీ గుర్తుండే విధంగా, ఎవరికైనా మనం చెప్పుకునే విధంగా వెర్బ్ కాంజుగేషన్ తీసుకుందాం. ఇదంతా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా కూడా సౌండ్ బేస్డ్ జరిగిందండి. ఇందులో మ్యూజిక్ ఉంది, ఇందులో రిథమ్ ఉంది, ఇందులో సౌండ్ బేస్డ్ జరిగిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ KNOW, నో. సింపుల్ అబ్జర్వేషన్, ఇదేం పెద్ద విషయం కాదు, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ అబ్జర్వేషన్. నో అనేది ఏమైందయ్యా అంటే న్యూ అయింది, న్యూ అనేది ఏమవుతుందయ్యా అంటే నోన్ అయింది. సింపుల్ కదా? నో, న్యూ, నోన్ అయింది. అప్పుడు గ్రో ఏమవుతుంది? గ్రో ఏమవుతుందయ్యా అంటే గ్రో బికమ్స్ గ్రూ అవుతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందయ్యా అంటే గ్రోన్ అయింది. దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవచ్చు? నో, న్యూ, నోన్, గ్రో, గ్రూ, గ్రోన్. అప్పుడు ఇదేమవుతుంది? బ్లో, బ్లూ, బ్లోన్, బ్లో, బ్లూ, బ్లోన్. నౌ త్రో ఏమవుతుంది? త్రూ, థ్రోన్. ఎస్, డ్రా, డ్రూ, డ్రాన్. ఇక్కడ మనకి ఒక రిథమ్, ఒక మ్యూజిక్ కనబడుతోంది చూడండి. నో, న్యూ, నోన్, గ్రో, గ్రూ, గ్రోన్, బ్లో, బ్లూ, బ్లోన్, త్రో, త్రూ, థ్రోన్, డ్రా, డ్రూ, డ్రాన్. ఒకేలా ఉన్నాయి కదా, దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏదో ఎక్కడో ఈజినెస్ ఉంది, ఆ ఈజినెస్ మనం నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ మన చిన్నతనంలో మన వెర్బ్ కాంజుగేషన్ నేర్చుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేర్చుకుని ఉంటాం. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేర్చుకోకర్లేదు, అక్కడ కూడా మనము ఈజీ మెథడ్ లో నేర్చుకోవచ్చు అన్న విషయం దీని ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ సింగ్, sang, sung, sing, sang, sung, ring, rang, rung,
drink, drank, drunk, sing, sang, sung, ring, rang, rung, drink, drank, drunk, sink, sank, sunk, swim, swam. 2017లో 2017లో ఒక ఎగ్జామినేషన్ లో స్వామ్ మీద హాజ్ ప్లస్ వి3 మోడల్లో ఒక బిట్ ఇవ్వడం జరిగిందండి. సింగ్ సాంగ్ సంగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ సింగ్ సాంగ్ సంగ్ స్విమ్ స్వామ్ స్వమ్. ఇన్ఫాక్ట్ ఆ రోజుల్లో జానీ జానీ ఎస్ పాపా కన్నా ఈ పాట పాడించుంటే బాగుండదు. నోన్ యూ నోన్ గ్రో గ్రో గ్రోన్ బ్లో బ్లూ బ్లోన్ డ్రా డ్రూ డ్రాన్ త్రో త్రూ త్రోన్. ఇది నేర్పించుంటే బాగుండేది. సింగ్ సాంగ్ సంగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ సింక్ శాంక్ సంగ్ స్విమ్ స్వామ్ స్వమ్ కదా. ఇన్ఫాక్ట్ ఇదైతే చాలా బాగుండేది కదా. సో ఇక్కడ మనం గమనించాలి, దెర్ ఈస్ ఎ మెథడ్ ఇన్ లెర్నింగ్ దిస్ పర్టికులర్ కాంజుగేషన్. అండ్ లెట్ మీ గో విత్ ద నెక్స్ట్ వన్. సెండ్, సెంట్, సెంట్, స్పెండ్, spent, spent, send, sent, sent, spend, spent, spent, lend, lent, lent, bend, bent, bent, build, built, built. మనము రేపొద్దున గ్రామర్ రూల్స్ నేర్చుకున్నప్పుడు ఎప్పుడు V1 గురించి, V2 గురించి, V3 గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మనం అప్పుడు మళ్ళా ఈ V1, V2, V3 నేర్చుకోవడం కరెక్ట్ కాదు. డే 1 V1, V2, V3 ఏంటో తెలిసిపోతే మనం రేపొద్దున మన గ్రామర్ రూల్స్ మాట్లాడుకున్నప్పుడు, ఎగ్జామ్ పేపర్స్ చేసినప్పుడు ఇక్కడ V1 రావాలి, ఇక్కడ V3 రావాలి అన్నప్పుడు ఆ V1 ఏంటో, V3 ఏంటో అప్పుడు నేర్చుకోకుండా డే 1 నేర్చుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. మనం గ్రామర్లోకి వెళ్ళినప్పుడు, రూల్స్ చేసినప్పుడు, ఎగ్జామ్ పేపర్ చేసినప్పుడు V1, V2, V3 తీయడం చాలా అవకాశం మనకు అవసరం. కాబట్టి సెండ్, సెంట్, సెంట్, స్పెంట్, 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 లెండ్, లెంట్, లెంట్, బెండ్, బెంట్, బెంట్, build, built, built. This is the way. This is the way to learn. Some more I'll give you now. Where, నీట్ గా నోట్స్ తీసుకోండి, నీట్ గా నోట్స్ రైట్ డౌన్ చేసుకోండి, మంచి నోట్బుక్ పెట్టుకోండి. వేర్, వోర్, వార్న్, బేర్, బోర్, బోర్న్, స్వేర్, swore, sworn, tear, tore, torn, where, wore, worn, bear, bore, born, swear, swore, sworn, tear, tore, torn. Now, where, wore, worn, bear, bore, born, swear, swore, sworn, tear, tore, torn. There is something in it. Yes, I think you could find it out. నీకు అర్థమైందని అనుకుంటున్నాను. Yes. Where, wore, worn, bear, bore, born, swear, swore, sworn, tear, tore, tore. Now, let me go with the next one. For a change, కొద్దిగా కలర్ మారుద్దాం. Leave, left, left, feel, felt, felt, keep, kept, kept, sleep, slept, slept, weep, wept, wept. Leave, left, left, feel, felt, felt, keep, kept, kept, sleep, slept, slept, weep, wept, wept. Teach, taught, taught,
catch, caught, caught, teach, taught, taught, catch, caught, caught, think, thought, thought, bring, brought, brought, bring, brought, brought, teach, taught, taught, catch, caught, caught, think, thought, thought, bring, brought, brought, seek, sought, sought. SOUGHT, seek, sought, sought. అడగడం. Teach, taught, taught, catch, caught, caught, think, thought, thought, bring, brought, brought, seek, sought, sought, fight, fought, fought. దిస్ ఈస్ ద వే. ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకున్నట్లయితే సింగ్, సాంగ్, సంగ్, రింగ్, ర్యాంగ్, రంగ్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింక్, సంక్, సంక్, స్విమ్, స్వామ్, స్వమ్, నోన్, న్యూన్, నోన్, గ్రో, గ్రూ, గ్రోన్, బ్లో, బ్లూ, బ్లోన్, డ్రాట్, రూ, డ్రాన్, టేర్, టోర్, టోర్న్, వేర్, ఓరు, వార్న్, బేర్, బోరు, బోర్న్, స్వేర్, స్వర్, స్వార్న్. Yes, send, sent, spend, spent, spent, lend. Yes, you can, Bharat Reddy. Send, spend, spent, lend, lent, bend, bent, build, built. Leave, left, feel, felt, keep, kept, sleep, slept, weep, wept. Teach, taught, catch, caught, think, thought, bring, brought, seek, sought. This is the way. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నేర్పాను మీకు? ఇవన్నీ ఎందుకు నేర్పినానయ్యా అంటే మరలా చెప్తున్నా, ఎగ్జామినేషన్ లో, గ్రామర్ రూల్స్ లో, ఎర్రర్ లొకేషన్ లో, ఫ్రాజల్ రీప్లేస్మెంట్ లో ఎక్కడ చూసినా ఇంగ్లీష్ లో ఎర్రర్ అంటేనే 70% గ్రామటికల్ ఎర్రర్ లో వెర్బల్ ఎర్రర్సే ఇస్తాడు. మళ్ళా ఆ సందర్భంలో V1, V2, V3 గురించి మరలా చెప్తాను. ఇవి కొన్ని మనం ఇర్రెగ్యులర్ గా చూస్తున్నటువంటి వెర్బ్స్. ఇక్కడే మరో చిన్న విషయం చెప్పాలి మీకు. ఎస్, put, cut, hit, set, shut, speak, spoken. మిస్టర్ ఖలీల్ గారు, మీరు అడిగిన దానికి speak, spoke, very good for your doubt. Spoken, okay. Teach, put, cut, hit, set, shut, bet. అలాగే telecast, forecast, broadcast, put, hit, set, shut, bet. మిత్రమా, ఇప్పుడు నీ క్లాస్ చెప్తున్నప్పుడు నా మైండ్ లో ఏముందో చెప్తాను వినుకో. నేను ప్రిపేర్ అవుతున్నా బ్యాంకింగ్ ఎగ్జామ్ కి, SSC ఎగ్జామ్ కి. నేనే ప్రిపేర్ అవుతున్నా. ఈ డే నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. నా ప్రిపరేషన్ ఈ రోజు స్టార్ట్ అయింది. దేంతో స్టార్ట్ చేయాలి, ఏ రోజు ఏది నేర్చుకోవాలి, ఏ రోజు ఏది నేర్చుకోవడం ద్వారా ఫైనల్ గా ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు తెచ్చుకోగలను అనేది నేను ఆలోచించుకుంటున్నా. సో ఇది కేవలము విద్యార్థి యొక్క గేమ్ కాదు, మెంటార్ యొక్క గేమ్ కూడా. కేవలం నీ ఎగ్జామ్ అని నేను ఆలోచించడం లేదు. ఇట్స్ మై ఎగ్జామినేషన్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దిస్. ఇది నా మైండ్ లో ఉన్న ఆలోచన. నేను వేసే ప్రతి స్టెప్, నేను నేర్బోయే ప్రతి విషయము, గోల్, ఎయిమ్ ఏమిటయ్యా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో నాకు ఎక్కువ మార్కులు రావాలి. నాకు రావాలి అంటే నా బ్యాచ్ మొత్తానికి రావాలి. నా ఎయిమ్ నాకు ఎక్కువ మార్కులు రావాలంటే ఎక్కడెక్కడ ఏది నేర్చుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి, దేన్ని ఈజీగా మనం ముందుగా కంప్లీట్ చేసుకుంటే ముందుగా మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది లేకుండా మనం రాగలము అనే విషయంలో ఇప్పటి వరకు మీకు నేను అనేక వెర్బులు ఇచ్చాను. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ లో లేదా SSC ఎగ్జామినేషన్ లో ఎందుకో తెలియదు ఒక 3 వెర్బుల చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. ఆ 3 వెర్బులు ఏంటో చెప్తాను చూడండి. 1, become,
వాడి ఉద్దేశం ఇది పిల్లలకి ఎక్కువగా తెలియదు అనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ బికమ్, బికేమ్, బికమ్ ఇది ఎక్కువగా అడుగుతున్నాడయ్యా. రెండవది అటు ఎస్ఎస్సిలోను చూశాను, ఇక్కడ చూశాను బిగిన్. మీకు ఇప్పుడు చెప్పేస్తా ఇది ఏ ఎగ్జామ్ లో ఎక్కడ దీని మీద అడిగాడో కూడా చెప్తా. ఇంతకుముందు స్విమ్ ఒకటి చెప్పా మీకు. బిగిన్, బిగాన్, బిగన్, హోల్డ్, హెల్డ్, హెల్డ్. ఎస్, నేను ఈ మూడు విషయాల్ని కూడా ఎక్కడెక్కడ ఇచ్చాడు చెప్తా. ఈ బిట్ ఒకానొక సందర్భంలో హ్యాజ్, బికేమ్ అని ఇచ్చాడు ఒక ఎగ్జామినేషన్ లో. హ్యాజ్, బికేమ్ అని ఇచ్చాడు. హ్యాజ్, బికేమ్ కాదు, హ్యాజ్, బికమ్ ఒక ఎగ్జామినేషన్ లో. ఈ బిట్ వచ్చి విల్ హెల్డ్ అని ఇచ్చాడు. విల్ హెల్డ్ అని ఇచ్చాడు. విల్ అనేది మోడాల్, మోడాల్ తర్వాత V1 రావాలి. ఈ రూల్ ఏంటంటే విల్ అనేది మోడాల్, మోడాల్ తర్వాత V1 రావాలి. దాన్ని మోడాల్ ప్లస్ V1 అంటాం. మోడాల్ ప్లస్ V1 అన్నప్పుడు విల్ హెల్డ్ అవ్వడం తప్పే కదా, మరి ఇక్కడ ఏం రావాలి? విల్ హోల్డ్ రావాలి. ఇది ఒక ఎగ్జామినేషన్ లో చూశాను. అలాగే ఈ రూల్ ఏంటంటే హ్యావ్ ప్లస్ V3 అంటాం. అంటే హ్యావ్ యొక్క రూపం తర్వాత ఎప్పుడు ఏం రావాలి? V3 రావాలి. దయచేసి దీన్ని రైట్ డౌన్ చేసుకోండి. హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా V3 రావాలి. మరి హ్యావ్ యొక్క రూపం హ్యాజే కదా, మరి తర్వాత బికేమ్ కాదు, ఏం అప్లై చేయాలి? బికమ్ అప్లై చేయాలి. ఇవి రెండు కూడా ఎగ్జామినేషన్ లో చూస్తున్నా. ఇది చాలా కాలం క్రితం ఇచ్చాడు. దీన్ని కూడా హ్యావ్ బిగాన్ అని ఇచ్చాడు. హ్యావ్ బిగాన్ కాదు, హ్యావ్ బిగన్. ఈ మూడు బిట్లు కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో నాట్ వన్స్ 2 to 3 times కనిపించాయి. మిత్రులారా మళ్ళా చెప్తున్నాను, హ్యావ్ ప్లస్ V3 అనేది ఒక రూల్. హ్యావ్ ప్లస్ V3 అనేది రూల్. దాని ప్రకారము హ్యాజ్ తర్వాత V3 రావాలి. కానీ వాడు బికేమ్ అని ఇచ్చాడు, తప్పు. కాబట్టి హ్యాజ్ బికమ్ అనాలి. అలాగే మోడాల్ ప్లస్ V1 అనేది ఒక రూల్. మోడాల్ అయిన విల్ తర్వాత V1 రావాలి. కానీ వాడు ఏమి ఇచ్చాడు? హెల్డ్ ఇచ్చాడు, తప్పు. అది విల్ హోల్డ్ అవ్వాలి. అలాగే హ్యావ్ బిగాన్ అని ఇచ్చాడు, తప్పది. హ్యావ్ బిగన్ రావాలి. మరొకసారి మీకోసం ఆ 3 బిట్స్ చూపిస్తున్నా. హ్యాస్, బికేమ్ ఇచ్చినాడండి, అది తప్పండి. హ్యాజ్ బికమ్ రావాలి. విల్ హెల్డ్ అని ఒక ఎగ్జామ్ లో ఇచ్చాడండి, ఇది తప్పండి. విల్ హోల్డ్ అని రావాలి. అలాగే హ్యావ్ బిగాన్ అని ఇచ్చినాడండి, తప్పండి. ఇక్కడ బిగన్ రావాలి. ఈ రూల్ ఏంటయ్యా అంటే ఇదేమో హ్యావ్ ప్లస్ V3 అని ఒక రూల్ ప్రకారము, ఇదేమో మోడాల్ ప్లస్ V1 అనే ఒక రూల్ ప్రకారం. ఎక్కడైనా రైట్ డౌన్ చేసుకోండి. అంటే ఈ రోజు నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఇది నాకు ఎక్కడైనా ఎగ్జామ్ లో ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకనొక ఎగ్జామినేషన్ లో టెలికాస్టెడ్ అని ఇచ్చాడు. టెలికాస్టెడ్ అనే పదమే లేదండి, టెలికాస్ట్, టెలికాస్ట్, టెలికాస్ట్. కావాలనే మీకు నీ విషయం చెప్తూ ఉన్నా. అంటే ఈ రోజు మీరు నేర్చిన వెర్బ్ కాంజుగేషన్ ఎప్పుడెప్పుడు ఏమడిగాడు? స్వామ్ అని ఇచ్చాడు. స్విమ్, స్వామ్, స్వమ్ లో మూడో రూపము స్వమ్ రావాల్సింది, స్వామ్ ఇచ్చాడు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ మెంటర్ గా మీ ముందుకు వచ్చినప్పుడు నా మైండ్ లో కానీ నా ప్రిపరేషన్ లో కానీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నా మైండ్ లో ఏముందయ్యా అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని నా మైండ్ లో ఉన్నాయి. మీకు నేను ఏదైనా నేర్పేటప్పుడు నేను దాంతో పాటుగా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లేదా బ్యాంకింగ్ లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ ప్రకారమే చెప్తా. ఇప్పుడు మీరు ఈ రోజు ఏం నేర్చుకున్నారా అంటే మోడాల్ ప్లస్ V1 అని ఒక రూల్ ఉంది. మోడాల్ ప్లస్ V1 అనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం మోడాల్ తర్వాత ఎప్పుడు V1 రావాలి. మరో రూలు హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ అనే వెర్బ్ యొక్క హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 రావాల్సి ఉంది, కానీ అక్కడ V2 వచ్చింది. ఈ రెండు ఎర్రర్స్ అని అర్థమైంది. ఒక్కసారి మోడాల్ అంటే ఏంటో కూడా చెప్పేస్తాను. వాట్ ఈజ్ మోడాల్? మోడాల్స్ అంటే ఏంటి? మోడాల్స్ ఎలా ఉంటాయి? క్లియర్ గా రైట్ డౌన్ చేసుకోండి. విల్, వుడ్, shall, should, can, could, may, might,
విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. మోడల్ అనేది మన యొక్క మూడ్ ని చెప్తుంది నాన్న. ఎస్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ought to, used to, need, డేర్. వీటిని మోడల్స్ అంటామండి. ఈ మోడల్స్ తర్వాత ఏమి రావాలి? V1 రావాలి. ఇప్పుడు నీకు V1 అంటే ఏంటో తెలుసు, మోడల్ అన్న లిస్ట్ కూడా ఇచ్చా. ఎప్పుడైనా మోడల్ తర్వాత V1 రాలేదా అది ఎర్రరే. ఇది మైండ్ లో పెట్టుకో. అంటే ఈరోజు వెర్బ్ కాంజుగేషన్ నేర్పుతూ వెర్బ్ కాంజుగేషన్ మీద ఇచ్చిన బిట్ల గురించి మాట్లాడుతూ అక్కడెక్కడో విల్ హెల్డ్ అన్నాడు, విల్ హెల్డ్ అనకూడదు తప్పు అని చెప్పిన. విల్ హెల్డ్ అనకూడదు తప్పు అన్నాను. ఏమనాలి? విల్ హోల్డ్ అనాలి. విల్ అనేది ఏమిటి మాస్టారు? మోడల్. మోడల్ ఏం చెప్తుంది మాస్టారు? నీ మూడ్ని చెప్తుంది, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తుంది. ఐ కెన్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను, నేను క్రికెట్ ఆడగలను. ఐ మస్ట్ టేక్ మెడిసిన్, నేను మెడిసిన్ తీసుకోవలసిన అవసరం ఉన్నది, నెసెసిటీ. యూ షుడ్ టేక్, తీసుకుని తీరాలి, ఇది రెగ్యులేషన్ రూల్. షీ మే కమ్, రావచ్చు రాకపోవచ్చు. షీ విల్ కమ్, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, షీ విల్ కమ్. ఇలాగ మోడల్ మార్చినప్పుడల్లా ఆట్ టు అనేది ఎక్కడుంటుందంటే మోరల్ ఆబ్లిగేషన్. మోరల్ ఆబ్లిగేషన్. వీ ఆట్ టు హెల్ప్ పూర్, వీ ఆట్ టు హెల్ప్ ద పూర్. పేదవాళ్ళకి మనం సహాయం చేయాలి కదండి. వీ ఆట్ టు హెల్ప్ ద పూర్, వీ ఆట్ టు హెల్ప్ ద నీడీ. ఇది మోరల్ ఆబ్లిగేషన్. మోరల్ గా మనకున్న ఆబ్లిగేషన్ ఆట్ తో చెప్తాం. మోడల్ యొక్క డీటెయిల్ మీనింగ్స్ ముందు క్లాస్ లో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు బ్లైండ్ గా ఏం గుర్తుంచుకోవాలంటే ఇవి మోడల్స్. వీటి తర్వాత ఎప్పుడు కూడా ఏం రావాలి? V1 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ కాంట్ కన్క్లూడెడ్ ఇట్ అని ఇచ్చాడు. షీ కాంట్ కన్క్లూడెడ్ అని ఇచ్చాడు. ఇందులో మనకి ఎర్రర్ తెలియాలి. ఈ మాత్రం కొద్దిగా నేర్చుకున్న దాంట్లోంచి మనం ఒక ఎర్రర్ తీస్తున్నాం. షీ కాంట్ కన్క్లూడెడ్ ఇట్ అన్నాడు, అది అబ్సల్యూట్లీ ఎర్రరే. ఇక్కడ కాంట్ లో కెన్ కనబడుతోంది. కెన్ అనేటువంటిది మోడల్. చెప్పు మిత్రమా, మోడల్ తర్వాత ఎవరు రావాలి? మోడల్ తర్వాత V1 రావాలి. కానీ కన్క్లూడెడ్ అనేటువంటిది V2, కాబట్టి ఎర్రర్. సో దట్ ఖచ్చితంగా ఇక్కడ V1 రావాలి. షీ కాంట్ కన్క్లూడ్ ఇట్. అండ్ he could not even, మీ దగ్గర బుక్స్ ఉంటే ప్లీజ్ రైట్ డౌన్ సార్. he could not even invited his father. his father, ప్లీజ్ రైట్ డౌన్. మళ్ళా ఇది కూడా ఎర్రర్, ఒకసారి చూసుకోండి. he could not even invited, he could not even invited his father అన్నాడు. ఇక్కడెక్కడో కుడ్ కనబడింది, ఇది మోడల్. మోడల్ కాబట్టి పక్కన V1 రావాలి. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? ఇన్వైటెడ్ అని వచ్చింది, తప్పు. అక్కడ ఆన్సర్ ఏమై ఉండాలి? ఇన్వైట్ అయి ఉండాలి. ఈ రూల్ ఏంటమ్మా? మోడల్ ప్లస్ V1. మనకి ఈ రోజు V1, V2, V3 నేర్చుకున్నాం కాబట్టి, V1, V2, V3 నేర్చుకున్నాం కాబట్టి హ్యాపీగా చెప్తున్నాం. కుడ్ నాట్ ఈవెన్ ఇన్వైటెడ్ కాదు, కుడ్ నాట్ ఈవెన్ ఇన్వైట్. అలాగే షీ కెనాట్ కన్క్లూడెడ్ కాదు, షీ కెనాట్ కన్క్లూడ్. షీ కెనాట్ కన్క్లూడెడ్ కాదు, షీ కెనాట్ కన్క్లూడ్. రైట్ డౌన్. ఎగ్జాంపుల్స్ చెప్తూనే ఉంటా, చెప్పే కొద్దీ మీరు ఎగ్జాంపుల్స్ రాస్తూ ఉండొచ్చు. ఎస్ మిత్రమా, మర్చిపోవద్దు, ఇది ఎక్స్క్లూజివ్ బ్యాచ్. మీ దగ్గరికి సబ్జెక్ట్ ఎక్కువగానే వస్తుంది, తక్కువగా రాదు. ఫుల్ పవర్ లో, ఫుల్ జోష్ లో వస్తూనే ఉంటుంది ఎప్పుడు కంటెంట్. నేను ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ హ్యాపీగా తీసుకోండి. ఇట్ మే డబుల్స్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఇట్ మే డబుల్స్ యువర్ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఇట్ మే డబుల్స్ కాదండి, మే అనేది మళ్ళా మోడాలి. మే అనేది మోడాలి. మరొకసారి మీకోసం మోడల్ లిస్ట్ చెప్తున్నా. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, యూజ్డ్ టు, నీడ్, డేర్. అవి వచ్చినప్పుడు ఏమి రావాలట? V1 రావాలి. కానీ ఇక్కడ ఎవరు వచ్చారు? డబుల్స్ అని వచ్చింది. తప్పండి, డబుల్స్ కాదు, డబుల్ మాత్రమే. సో ఇట్ మే డబుల్ యువర్ కాన్ఫిడెన్స్.
ఇట్ మే డబుల్ యువర్ కాన్ఫిడెన్స్. ఈరోజు ఏం అర్థమైంది? సింగ్ సాంగ సంగ రింగ ర్యాంగ రంగ డ్రింక్ డ్రాంక డ్రంక సింగ్ సాంక సంగ్ స్విమ్ స్వామ్ స్వం సెండ్ సెంట సెంట స్పెండ్ స్పెంట స్పెంట లెండ లెంట లెంట బెండ బెంట బెంట బిల్ట్ 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 టీచ్ టాట టాట క్యాచ్ కాట కాట థింక్ తాట తాట బ్రింగ్ బ్రాట బ్రాట సీక్ సాట సాట టేర్ టోర్ టోర్న వేరు ఒరు ఓర్న బేర్ బొరు బోర్న స్వేర్ స్వర్ స్వర్ ఎందుకు నేర్చుకున్నాం? ఉత్తరోత్తర ఇన్ ద కమింగ్ డేస్ డెఫినెట్ గా వాటి మీద మనం అనేక బిట్స్ చేయాలి. ఇప్పుడు బ్రాడ్కాస్టెడ్ అంటాడండి, బ్రాడ్కాస్టెడ్ కాదు బ్రాడ్కాస్ట్ అండి, టెలికాస్టెడ్ కాదు టెలికాస్ట్ అండి, ఫోర్కాస్టెడ్ కాదు ఫోర్కాస్ట్. ఆ విషయం మనకు తెలియాలి కదా. సో దట్ ఈ విధంగా తీసుకున్నప్పుడు మోడాల్ ప్లస్ V1 అనే రూల్ ప్రకారము ఇక్కడ మోడాల్ తర్వాత V1 రాలేదు ఈ 3 బిట్స్ లో కూడా. సో దట్ కుడ్ నాట్ ఇన్వైటెడ్ కాదు, కుడ్ నాట్ ఇన్వైట్, మే డబుల్స్ కాదు మే డబుల్. అదే విధంగా ప్రీవియస్ బిట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి బిట్ దే విల్ హెల్డ్ ఏ మీటింగ్ టుమారో. ఖచ్చితంగా నేను మోడల్స్ గురించి మాట్లాడతాను అభిషేక్, ఖచ్చితంగా మాట్లాడతాను. ముందుగా మోడల్ ప్లస్ V1 లో చూడండి, మోడల్ ప్లస్ V1 చూడండి. డెఫినెట్ గా ఐ టాక్ టు యూ అబౌట్ దట్ అభిషేక్ గారు. డైవర్ట్ అయిపోతామండి. ఇప్పుడు మీరు అడిగినది నేను లోపలికి వెళ్తే డైవర్ట్ అవుతాను. సబ్జెక్ట్ లోకి ఉందాం. మనం ఒక మంచి రూల్ హోల్డ్ చేసుకుంటున్నాం. ఈ రూల్ మనం ఈరోజు పాకెట్ చేయబోతున్నాం. కాబట్టి ముందుగా అభిషేక్ గారు ఈ రూల్లో ఉండండి. అది డెఫినెట్ గా నేను చెప్తానండి. నా దే విల్ హెల్డ్ ఏ మీటింగ్ టుమారో అని ఇచ్చినాడు. హెల్డ్ ఏ మీటింగ్ అని చూడగానే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ హెల్డ్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపం అండి. విల్ అనేటువంటిది మోడల్ కాబట్టి ఆన్సర్ ఏమై ఉండాలి? దే విల్ హోల్డ్ ఏ మీటింగ్. దే విల్ హోల్డ్ ఏ మీటింగ్ టుమారో. సో ఈ రోజు వెర్బ్ కాంజుగేషన్, వెర్బ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. బీయింగ్, హ్యావింగ్, డూయింగ్ గురించి నేర్చుకున్నాం. వెర్బ్ కాంజుగేషన్ లో ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, పాస్ట్ టెన్స్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఏం నేర్చుకున్నామంటే హోల్డ్ గురించి, హెల్డ్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా మోడాల్ ప్లస్ V1 గురించి నేర్చుకున్నాం. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీదట మళ్ళీ నేను గ్రామర్ రూల్స్ చెప్పినప్పుడు మరొకసారి మోడాల్ ప్లస్ V1 అనే రూల్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి ఏ ఎగ్జామ్ రాసినా ఎక్కడైనా మోడాల్ ప్లస్ V1, హ్యావ్ ప్లస్ V3లు ఉన్నాయేమో చూడండి. హ్యావ్ ప్లస్ V3 అంటే ఏంటండి? హ్యావ్ ప్లస్ V3 మీన్స్ హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యావింగ్ ప్లస్ V3. మోడాల్ గురించి మీటింగ్ వెర్బ్ కాదు నాన్న, మీటింగ్ అనేది నౌన్. మీటింగ్ అనేది నౌన్. నీ డౌట్ నాకు అర్థమైంది. నువ్వు మండే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్ వినబోతున్నావు. అందులో మీటింగ్ ఎలా నౌన్ అయిందో క్లియారిటీ ఉంటుంది. మండే నువ్వు ధనుంజయ్ మీటింగ్ అనేది వెర్బ్ కాదు, వెర్బ్ ప్లస్ ING ఉన్నదల్లా వెర్బే కాదు. మండే క్లాస్ ఒక్కసారి మండే క్లాసులో నేర్చుకుంది, కానీ మీటింగ్ అనేది నౌన్ నాన్న అక్కడ. ఎస్ సార్. హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యావింగ్ ప్లస్ V3. ధనుంజయ్ గారు మీరు అడిగిన డౌట్ వెర్బ్ ప్లస్ ING గురించి అడుగుతున్నారు. ఒక్కసారి ఒక్క విషయం చెప్పేసి ముందుకెళ్తానే. వెర్బ్ ప్లస్ ING గురించి అడిగారు. ఇది ఓకే కదా? హ్యావ్ ప్లస్ V3 అంటే హ్యావ్ ప్లస్ V3 కానీ, హ్యాజ్ ప్లస్ V3 కానీ, హ్యాడ్ ప్లస్ V3 కానీ, హ్యావింగ్ ప్లస్ V3 కానీ. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? వెర్బ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వెర్బ్ కాంజుగేషన్ నేర్చుకున్నాం. వెర్బ్ కాంజుగేషన్ లో మనకి చాలా రకాలుగా వెర్బ్ కాంజుగేషన్ ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా ఐ టెల్ యూ. అందులో భాగంగా 2 రూల్స్ చెప్పాను. ఒకటి మోడాల్ ప్లస్ V1, రెండోది హ్యావ్ ప్లస్ V3. అభిషేక్ గారు అడిగారు కెన్ కి, విల్ కి, షెల్ కి డిఫరెన్స్ కావాలని. ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ డీవియేట్ అవుతాం. కానీ ధనుంజయ్ గారు ఒక డౌట్ అడిగారు, మీటింగ్ అనేది వెర్బ్ కాదా అని. మీటింగ్ అనేది వెర్బ్ అవ్వచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఒక్కసారి చూద్దాం. వెర్బ్ ప్లస్ ING, వెర్బ్ ప్లస్ INGని ఎలా యూజ్ చేస్తారు? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసున్నది ఒకటి. నేను మళ్ళా క్లాస్లోకి వెళ్ళిపోతా ఈ డౌట్ అయిన వెంటనే. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమర్థమైంది? స్మోకింగ్ అనేది ఇంజూరియస్. ఇక్కడ స్మోకింగ్ అనేది ఏంటమ్మా? నౌన్ అమ్మా. పొగ త్రాగుట. టీచింగ్, టీచింగ్, టీచింగ్ అనేది ఈజ్ మై ప్యాషన్.
టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. ఇక్కడ టీచింగ్ ఏమైంది? నౌన్ అయింది. ఇది ఉంది కదా, మార్కర్ కనబడుతోంది కదా, దిస్ మార్కర్, ఈ మార్కర్ మీకు కనబడుతోంది కదా, దీన్ని నేను అంటాను ఇట్ ఈస్ ఏ టీచింగ్, ఇట్ ఈజ్ ఏ టీచింగ్ టూల్. ఇక్కడ టూల్ అనేది నౌన్, టీచింగ్ అనేది యాడ్జెక్టివ్. ఇది ఎలా? హౌ? ఐఎమ్ టీచింగ్, అక్కడ టీచింగ్ వెర్బ్. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ లో టీచింగ్ అనేది నౌన్, ఇట్ ఈజ్ ఏ టీచింగ్ టూల్ లో టీచింగ్ అనేది యాడ్జెక్టివ్, ఐఆమ్ టీచింగ్ లో టీచింగ్ అనేది వెర్బ్. ఎలా? మండే క్లాస్ చూడండి, మండే క్లాస్ లో మీరు డెఫినెట్ గా ఆ విషయం మీకు క్లారిటీ ఇచ్చానండి ధనుంజయ్ గారు. కాబట్టి వెర్బ్ ప్లస్ ఐఎన్జి నౌన్ గాను, వెర్బ్ ప్లస్ ఐఎన్జి యాడ్జెక్టివ్ గాను, వెర్బ్ ప్లస్ ఐఎన్జి వెర్బ్ గా కూడా ఉపయోగపడుతుంది. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, she is singing a song, singing verb. Singing is an art, singing noun. Singing bird, singing adjective. Verb plus ing అనేది adjective గాను, verb plus ing అనేటువంటిది noun గాను, verb plus ing అనేటువంటిది verb గాను కూడా ఉపయోగపడుతుంది. How అనే విషయం మీకు తెలియాలి అంటే we have to wait one more day. Tomorrow you will get it. Okay? By Monday you will get it. There you can get the clarification. From the first chapter that you are going to learn, that is degrees of comparison. Degrees of comparison. So సరదాగా ఈరోజు వెర్బ్ గురించి కొద్దిగా చేసాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.